ట్యూటోరియల్ చూద్దాం. బూస్ట్ ఫర్ బూస్టర్స్ అని చెప్పి రాశారు. బూస్టర్ అంటే బూస్టర్ డోసు. మనకి కోవిడ్ కోసం వ్యాక్సిన్స్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఇచ్చారు. తర్వాత ఇంకా ఎడిషనల్గా చేసేదాన్ని బూస్టర్ డోస్ అని చెప్పి అంటాము. ఈ బూస్టర్ డోసెస్కి బూస్ట్ లభించింది. బూస్ట్ అంటే ఒక స్ట్రెంగ్త్, ఒక సపోర్టు, ఒక హెల్ప్ లభించింది అంటున్నారు. ఏంటి ఆ బూస్ట్? ఇఫ్ సంథింగ్ హ్యాస్ బూస్టెడ్ అంటే సపోర్ట్ చేసింది, స్ట్రెంగ్తెన్ చేసింది అని అర్థం అనమాట. విత్ ది అప్రూవల్ ఆఫ్ కార్బీవాక్స్ యాజ్ ఎ బూస్టర్ డోస్, ఇండియా విల్ హ్యావ్ ఏ హెటిరోలాగస్ షాట్. హోమోలాగస్, హెటిరోలాగస్. హెట్రోలాగస్కి హోమోలాగస్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ డోసు సెకండ్ డోసు కోవిషీల్డ్ తీసుకొని బూస్టర్ డోస్ కూడా కోవిషీల్డే తీసుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని హోమోలాగస్ అంటాం. అంటే ఆఫ్ ద సేమ్ వెరైటీ. ఫస్ట్ డోసు సెకండ్ డోసు కోవిషీల్డ్ తీసుకొని బూస్టర్ డోసు కోవాక్సిన్ తీసుకున్నారనుకోండి, దాన్ని హెటరోలాగస్ అంటాం. అంటే ఆఫ్ డిఫరెంట్ వెరైటీ. హెటరోలాగస్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ సేమ్ వెరైటీ ఆర్ సంథింగ్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ అని అర్థం. ఓకే, కోర్బీవాక్స్ని బూస్టర్ షాట్కి బూస్టర్ డోస్ కింద అప్రూవ్ చేశారంట. ప్రైమరీ వ్యాక్సినేషన్స్ ఏమి వెళ్ళాయి మనకి? కోవాక్సిన్, కోవిషీల్డ్ వెళ్ళాయి. సో కోవాక్సిన్, కోవిషీల్డ్ ప్రైమరీ డోసెస్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కోర్బీవాక్స్ బూస్టర్ డోస్ కింద తీసుకోవచ్చు. మరి అప్పుడు ఏమవుతుంది? అది హెట్రోలాగసా హోమోలాగసా? ఎస్, ఇట్ ఈస్ హెటరోలాగస్ అవుతుంది. సో ఇండియాలో హెటరోలాగస్ షాట్ ఇప్పుడు వస్తుంది అని అర్థం అనమాట. విత్ ద ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ గ్రీన్ లైటింగ్ అంటే అప్రూవింగ్ కోర్బీవాక్స్ యాజ్ ఎ బూస్టర్ డోస్ ఫర్ ఆల్ అడల్ట్స్. చిల్డ్రన్కి కాదు, ఇది అడల్ట్స్కి అబౌవ్ 18 years who have received 2 doses of either Covishield or Covaxin as part of primary vaccination. A heterologous booster shot has come a step closer to being administered to people. డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ చేసేసింది, ఇంకొక అప్రూవల్ పెండింగ్ ఉంది, అందుకే హ్యాస్ కమ్ ఏ స్టెప్ క్లోజర్ అన్నారు. సో ప్రజలకు అడ్మినిస్టర్ చేయడానికి ఇంకొక స్టెప్ దూరంలో, అంటే ఒక స్టెప్ దాటేసింది, ఇంకొక స్టెప్ దూరంలో ఉంది అని అర్థం. ఓకేనా? 18 ఏళ్ళు నిండి ప్రైమరీ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బూస్టర్ డోస్ కింద కోర్బీవాక్సిన్ ఇవ్వడాన్ని డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ చేసింది. బట్ వన్ మోర్ అప్రూవల్ ఈస్ పెండింగ్. అది కూడా అయిపోతే ఇంకా అడ్మినిస్టర్ చేసేయచ్చు. దో బూస్టర్ షాట్స్ హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్ సిన్స్ January 10, beginning with healthcare and frontline workers and people with over 60 with comorbidities. India has been using the same vaccine for both primary vaccination and booster, which is called homologous boosting. January నుంచే స్టార్ట్ చేశారు బూస్టర్ డోస్లు ఇవ్వడం. ఎవరికి ఫస్ట్? హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఫస్ట్ ఇచ్చారు. వాళ్ళతో పాటు 60 years ప్లస్ ఏజ్ ఉండి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఎగ్జిస్టింగ్ డిసీజెస్తో ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి ఏమి ఇచ్చారు? హోమోలాగస్ బూస్టింగ్. అంటే వాళ్ళకి ప్రైమరీ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో బూస్టర్ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. ఇన్ క్లినికల్ ట్రయల్స్, a booster dose using a vaccine that is different from one used for primary vaccination produced higher immune responses when compared with the same vaccine for primary and booster vaccination. Clinical trials దీన్నే హెటరోలాగస్ బూస్టింగ్ అంటారు. అంటే సెపరేట్ వాడితే దాన్ని హెటరోలాగస్ అంటాం అనమాట. అంటే ప్రైమరీ బూస్టర్ రెండు ఒకే కేటగిరీ వాడితే ఒక రకమైన రెస్పాన్స్, ఎక్స్ అనే రెస్పాన్స్ వచ్చిందనుకోండి. ప్రైమరీకి బూస్టర్కి వేరు కేటగిరీ వాడితే వై అనే రెస్పాన్స్ వచ్చిందని. ఇక్కడ ఏమంటున్నారు? వై ఈజ్ మోర్ దాన్ ఎక్స్ అంటున్నారు. అంటే హెటరోలాగస్ బూస్టింగ్ ద్వారా వచ్చిన ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది హోమోలాగస్ బూస్టింగ్ కంటే ఎక్కువ బాగా వచ్చింది. ఇమ్యూన్ రెస్పాన్స్ అని అర్థం ఏంటి? మనలో ఆ వైరస్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి, ఇమ్యూన్, వ్యాధి నిరోధక శక్తి అంటాం, ఇమ్యూనిటీ కదా, అది హెటరోలాగస్ బూస్టింగ్లో ఎక్కువ వచ్చిందని చెప్పి క్లినికల్ ట్రయల్లో తెలుస్తుంది అని చెప్తున్నారు. ఏ ట్రయల్ బై క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ 2 ఫౌండ్ ద సేమ్ రిజల్ట్. సిఎంసి వెల్లూరులో చేసిన క్లినికల్ ట్రయల్లో కూడా సేమ్ రిజల్టే వచ్చింది. As expected, Biological is phase 3 heterologous booster vaccine trial using Corbevax in people who have received 2 doses of either Covaxin or Covishield did produce significantly higher immune responses. కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళ మీద బూస్టర్ డోస్ కింద కోర్బీవాక్స్ ఇచ్చి బయోలాజికల్ ఈ కంపెనీ వాళ్ళు చేసిన ఫేజ్ 3 ట్రయల్స్లో ఏం తెలిసింది మనకి? సిగ్నిఫికెంట్లీ హయ్యర్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ వచ్చాయి. ఇమ్యూన్ రెస్పాన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి, మామూలుగా ఉన్న దానికంటే ఎక్కువ వచ్చాయి అని అర్థం. But with the control group not receiving a homologous booster shot but only a placebo, the trial failed to bring out the enhanced immune responses by using Corbevax as a heterologous booster.
ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం. ఇంకోవైపు ఏం చేశారంటే కంట్రోల్ గ్రూప్ నాట్ రిసీవింగ్ ఏ హోమోలాగస్ బూస్టర్ షాట్ బట్ ఓన్లీ ఏ ప్లెసిబో. ప్లెసిబో అంటే ఏంటి? దాని లాంటిది డూప్లికేట్. అంటే పేషెంట్కి తెలీదు నీకు పలానా వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పేసి ఎక్కించేస్తారు, కానీ అది యాక్చువల్గా వ్యాక్సిన్ కాదు, మందు లాంటిది కానీ మందు కాదు. కానీ పేషెంట్కి ఆ విషయం తెలియదు, దాన్ని ప్లెసిబో అంటారు. ఇప్పుడు ఒకడు జ్వరంతో బాధపడుతున్నాడు, నాకు ట్యాబ్లెట్ ఇవ్వు అంటున్నాడు. ఇవ్వడం నీకు ఇష్టం లేదు. యూ కెన్ డూ వన్ థింగ్, అతనికి ఒక ప్లెసిబో ఇవ్వచ్చు. ఇదిగో జ్వరం ట్యాబ్లెట్ ఇచ్చేస్తావు, అది ఒక జస్ట్ షుగరీ డివైస్ అయ్యి ఉండొచ్చు, ఏదో చిన్నది అయ్యి ఉండొచ్చు, షుగరీ ఐటమ్ అయ్యి ఉండొచ్చు, కానీ తన ట్యాబ్లెట్ అని నమ్మి వేసుకున్నాడు. కొన్నిసార్లు నేను ట్యాబ్లెట్ వేసుకున్నానని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, నాకు తగ్గిపోతుందిలే అన్న ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. అట్లాంటి వాళ్ళకి తెలియకుండానే రెస్పాన్స్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ కేసులో ఏం జరిగిందంటే మనకి ఇక్కడ ఏం రాశారు, హోమోలాగస్ బూస్టర్ షాట్ కాకుండా ప్లెసిబో మాత్రమే ఇస్తే, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రైమరీ ఇది బూస్టర్ కదా, ఇందులో ఏం చేశారు, ప్రైమరీలో కోవిషీల్డ్ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కార్బీవ్యాక్స్ వేస్తే రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది. అలా కాకుండా ప్రైమరీ కోవాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ఈ సెకండరీలో కార్బీవ్యాక్స్ వేయకుండా కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ యొక్క ప్లెసిబో వేశారు. ప్లెసిబో అంటే ఏంటి? ఒరిజినల్ మందు కాదు అది, ఇట్ ఈస్ ఎ ప్లెసిబో, ఒక అర్థమవుతుంది కదా మీకు, అది మందు కాదు, మందు అని చెప్పి వాళ్ళు వేసేస్తారు, వ్యాక్సిన్ అని చెప్పి వేసేసారు. ఇలా వేసినప్పుడు రెస్పాన్స్ అంత బాగాలేదు అని చెప్పారు. అర్థమైందా? అప్పుడు దీన్ని మనం హోమోలాగస్ బూస్టర్ అనొచ్చా? అనడానికి లేదు, ఎందుకంటే ఒరిజినల్ కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ వేస్తే హోమోలాగస్ బూస్టర్ అంటాం, కానీ బూస్టర్ అనేది ఈ వ్యాక్సిన్ వేయకుండా ప్లెసిబో వేశారు. ప్లెసిబో వేయడం వల్ల దీన్ని మనం హోమోలాగస్ అని చెప్పలేము, ఈ రెండింటినీ సరిగ్గా కంపారిజన్ చేయలేము. కోర్బీవ్యాక్స్ వేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగానే ఉంది. అలాగప్పుడు కోవాక్సిన్ వేసి చెక్ చేయాలి, అలా చెక్ చేయకుండా ఏం చేశారు, ఈ ట్రయల్లో ప్లెసిబో వేసేసి చెక్ చేశారు. చెక్ చేస్తే దీనికంటే అది బాగుందని, అది ఎలా అవుతుంది? అది లాజికల్ కాదు కదా. సో అందుకని ఈ ట్రయల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం. ఎనీ వ్యాక్సిన్ అడ్మినిస్టర్డ్ యాజ్ ఎ బూస్టర్ ఇమ్మెటీరియల్ of being homologous or heterologous months after primary vaccination will by default increase the immune responses. homologous కావచ్చు, heterologous కావచ్చు, ఏదైనా సరే కొన్ని నెలల తర్వాత ప్రైమరీ వ్యాక్సినేషన్ అయిన కొన్ని నెలల తర్వాత బూస్టర్ వేస్తే అది ఇమ్యూన్ రెస్పాన్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. The trial has thus only shown that Corbevax as a heterologous booster increases the immune responses but failed to show that heterologous boosting with this vaccine produces superior immune responses than homologous boosting with Covishield or Covaxin. ఇక్కడ అదేగా చెప్తున్నారు, హెట్రోలాగస్ది బాగుంది, హోమోలాగస్ కంటే బెటర్గా ఉందా లేదా అనేది ఈ పర్టికులర్ ట్రైల్లో తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? వాళ్ళు హోమోలాగస్ చేసినప్పుడు ఏం చేశారు, వ్యాక్సిన్ ఇవ్వకుండా ప్లెసిబో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనేది తెలియదు. ప్లెసిబో ఇచ్చేసి మనం ఎలా చెప్తాం సూపీరియర్ రిజల్ట్ వచ్చిందో రాలేదో? చెప్పలేని పరిస్థితికి వచ్చేసింది. ఇట్ ఈస్ ఆల్ ద మోర్ సర్ప్రైజింగ్ that the booster trial used a placebo for the control arm, as even the phase 3 clinical trial to study the immunogenicity of Corbevax for primary vaccination used the comparator vaccine Covishield for the control group. విచిత్రం చూడండి, అసలు ప్లెసిబోని ఎందుకు ట్రయల్లో వాడారో అర్థం కావట్లేదు. ఇప్పుడు కోర్బీవాక్స్కి ప్రైమరీ వ్యాక్సిన్గా ఇవ్వచ్చా లేదా అనే ఆలోచనలో ఒక క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు కంపారిజన్ చేయాలిగా. ఎవరితో కంపేర్ చేశారు? కోవిషీల్డ్తో కంపేర్ చేశారు. అంటే ఒక వ్యక్తికి కోవిషీల్డ్ ఇస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అదే సేమ్ ఏజ్ గ్రూపు సేమ్ థింగ్లో ఉన్న ఇంకో వ్యక్తికి కార్బీవాక్స్ ఇస్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందని కంపారిజన్ చేశారు కార్బీవాక్స్ క్లినికల్ ట్రయల్స్లో. మీకు అర్థమైందా? క్లినికల్ ట్రయల్స్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక కొత్త డ్రగ్ కొత్త వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న దాంతో కంపేర్ చేస్తే దాని రెస్పాన్స్ ఎలా ఉంది అని చెక్ చేస్తారన్నమాట. సో కోవిషీల్డ్ ఆల్రెడీ ఉంది, ప్రైమరీ వ్యాక్సిన్ కింద కోర్బీవాక్సిన్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి ట్రయల్స్ చేస్తున్నారు. అప్పుడు దేంతో కంపేర్ చేశారు? ఆల్రెడీ కోవిషీల్డ్ తీసుకున్నవాడు పరిస్థితి ఎలా ఉంది, అలాగే కోర్బీవాక్స్ తీసుకునేవాడి పరిస్థితి ఎలా ఉందని చెప్పి కంపారిజన్ చేశారు. మరి బూస్టర్ డోస్ కంపారిజన్ చేసినప్పుడు కూడా సిమిలర్గా చేయాలి కదా. బూస్టర్ డోసు కోర్బీవాక్స్ తీసుకుంటే రెస్పాన్స్ ఎలా ఉంది, బూస్టర్ డోసు కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ తీసుకుంటే రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పి చూడాలి. అలా చూడకుండా కోర్బీవాక్సిన్ ఒక పక్కకి ఇంకో పక్క ప్లెసిబో వేస్తే ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ వ్యాక్సిన్ వేస్తేగా తెలుస్తుంది రెస్పాన్స్. అది ఇక్కడ చెప్తున్న పాయింట్.
with Corbevax being approved as a heterologous booster based on a poorly designed heterologous booster trial. డిజైన్ అనేది బాగాలేదు, ఎందుకంటే ఇంకో ప్లేసిబో వాడారు కాబట్టి. ద డ్రగ్ రెగ్యులేటర్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు సూన్ గ్రీన్ లైట్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ యాజ్ హెట్రోలాగస్ బూస్టర్స్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ సిఎంసి వెల్లూర్ ట్రయల్. కోర్బివాక్స్ ట్రయల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కాబట్టి, కానీ సిఎంసి వెల్లూర్ ట్రయల్ బాగానే జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మన డ్రగ్ రెగ్యులేటర్ కోవిషీల్డ్ కోవాక్సిన్ కూడా హెట్రోలాగస్ బూస్టర్స్ కింద అప్రూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. కోవిషీల్డ్ కోవాక్సిన్ ఎలా పనిచేస్తాయి? కోవాక్సిన్ ప్రైమరీ తీసుకున్న వాడికి కోవిషీల్డ్ ఇవ్వడం, కోవిషీల్డ్ ప్రైమరీ తీసుకున్న వాడికి కోవాక్సిన్ ఇవ్వడం, కోవిషీల్డ్ ప్రైమరీ తీసుకున్న వాడికి కోవాక్సిన్ ఇవ్వడం. అప్పుడు దాన్ని మనం హెట్రోలాగస్ అని చెప్పి అంటాం అనమాట. Especially as the trial clearly demonstrated the advantages of heterologous boosting compared with using the same vaccine for primary vaccination and boosting. ఇక్కడ సిఎంసి వెల్లూర్ ట్రయల్లో క్లియర్గా డెమాన్స్ట్రేట్ చేశారు హోమోలాగస్ కంటే హెట్రోలాగస్ బాగుంది అని చెప్పి. బయోలాజికల్ చేసిన వాళ్ళ దాంట్లో అంతా బాగా డెమాన్స్ట్రేట్ చేయలేదు. With the National Technical Advisory Group on Immunization, which is NTAGI, is quite likely to approve Corbevax as a heterologous booster shot without much delay. So we'll approve చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి it remains to be seen whether it green lights it for all adults above 18 years. అందరికీ అలౌ చేస్తారా లేదా అనేది చూడాలి. అప్రూవ్ చేస్తారు, 40+ వాళ్ళకి చెప్తారా లేదా 18+ వాళ్ళందరికీ ఇస్తారా లేదా అనేది మనకు తెలియదు, చూడాలి. Given the greater likelihood of NTAGI approving Corbevax as a heterologous booster, the government is not likely to sidestep the expert group. Expert group ఏదైతే చెప్తుందో అదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా ఎక్స్పర్ట్ గ్రూప్ చెప్పిన దారిలోనే వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఒకే దారిలో వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సైడ్ స్టెప్ అంటే చెప్పింది ఫాలో అవ్వడం, అంటే ఫాలో అవ్వకపోవడం, అవాయిడ్ చేయడం. ఈజ్ నాట్ లైక్లీ టు సైడ్ స్టెప్ అంటే ఎక్స్పర్ట్ గ్రూప్ చెప్పిందే ఫాలో అయ్యేలా ఉంది, వాళ్ళని అవాయిడ్ చేయరు అని అనిపిస్తుంది అని చెప్తున్నారు. యాజ్ ఇన్ మిడ్ మార్చ్లో ఎలాగైతే వెళ్ళారో ఇక్కడ కూడా అలాగే వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. యాజ్ బూస్టర్ షాట్స్ హ్యావ్ బీన్ రోల్డ్ అవుట్ ఫర్ ఆల్ అడల్ట్స్ అబౌవ్ 18 years. 18 years ప్లస్ వాళ్ళందరికీ కూడా బూస్టర్ షాట్స్ అనేవి రోల్ అవుట్ అయ్యాయి. ద గవర్నమెంట్ షుడ్ నాట్ హరీ టు అప్రూవ్ కోర్బివాక్స్ వితౌట్ NTAGI's nod. 18 years ప్లస్ వాళ్ళకి బూస్టర్ డాస్ లేవు అని కాదు కదా, ఉన్నాయి. సో గవర్నమెంట్ గాబరవ్వక్కర్లా. NTAG ఈ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ వాళ్ళ అప్రూవల్ వరకు వెయిట్ చేయాలి. డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ చేస్తారు, వీళ్ళు కూడా అప్రూవ్ చేసిన వరకు గవర్నమెంట్ వెయిట్ చేసి తర్వాత అప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి లేవు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బూస్టర్ షాట్స్ కోవిషీల్డ్ కోవాక్సిన్ ఆల్రెడీ ఉన్నాయిగా, ఇది కొత్తది ఏదీ లేదు అని చెప్పి తొందరపడిపోయి అప్రూవ్ చేయక్కర్లేదు. వాళ్ళ రెస్పాన్స్ కూడా విని అప్పుడు అప్రూవ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు కూడా లైక్లీ టు అప్రూవ్ అని చెప్పి చెప్తున్నారు, వాళ్ళు కూడా అప్రూవ్ చేసేలాగే కనిపిస్తున్నారు కాబట్టి మనం వర్రీ అవ్వక్కర్లేదు అని ఇక్కడ ఉద్దేశం అనమాట. సో ఫైనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ అల్టిమేట్ కాంబో. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇది ఒక జీవన దాత అనుకోవచ్చు మీరు. అల్టిమేట్ కాంబో ఇది. ఒకవైపు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తున్న మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ వచ్చేసింది. ఇంకోవైపు అది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కంప్లీట్గా మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తున్న అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు సెపరేట్గా తీసుకుంటే 10,000. దీంట్లో మీకు చూస్తే మంత్లీ కంపైలేషన్స్ వస్తాయి, వీక్లీ క్విజెస్ వస్తాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ కవర్డ్ ఫర్ 2023 ప్రిలిమ్స్. ఇప్పటి నుంచి మీరు మరి వేరే ఇన్స్టిట్యూట్ చూడక్కర్లేదు, ఒకే చోట ఫాలో అయితే సరిపోతుంది. విల్ గివ్ యూ కంపైలేషన్స్, విల్ కండక్ట్ క్విజెస్, విల్ కండక్ట్ క్లాసెస్ డైలీ. ది అల్టిమేట్ కోర్స్ అనమాట ఇది. సో ఈ కోర్స్ ఇండివిజువల్గా మీకు 10,000, ఈ పర్టికులర్ కోర్సు ఇండివిజువల్గా 10,000. రెండు కలిపి తీసుకుని కాంబో తీసుకుంటే ఒక 5,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 15,000 రూపీస్కే యూ విల్ గెట్ ది కాంబో. రైట్, టేక్ కేర్ అమ్మా, బాయ్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి, మేడం నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి, క్లియర్గా జాయిన్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.